మరి ఒకసారి మీ ముందుకు రావటము నాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈ దినము దేవుని యొక్క సందేశము 1 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు ధ్యానిద్దాము. 1 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులను, ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా గంభీరమైన వాక్యం అండి. నీచులు, ఎన్నిక లేని వారు, బలహీనులు, అజ్ఞానులను ప్రభువు ఎన్నుకున్నాడు. చూద్దాము, కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. వింటున్న మీలో ఎవరైనా కానీ కాకిని పెంచుకోవటానికి ఇష్టపడతారండి? ఎవరూ ఇష్టపడరు కాకిని పెంచుకోవటానికి. హంసలను పెంచుకుంటారు, చిలుకలను పెంచుకుంటారు, లవ్ బర్డ్స్ని పెంచుకుంటారు, కానీ కాకులంటే ఇష్టపడరు. ఎందుకంటే కాకి బుద్ధి మన బుద్ధి ఒకటే కాబట్టి. ఈ కాకి దైవభక్తుడు, దేవుని ప్రవక్త యొక్క ప్రాణాలను రక్షించినటువంటి కాకి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభువు తన ప్రవక్తను బలపరచుటకు, ప్రభువు తన ప్రవక్తను బ్రతికించుటకు కాకిని ఉపయోగించినట్లుగా చూస్తున్నాము. చూసారా ఎంతటి గొప్ప వింతో. ఎన్నో పక్షులు ఉన్నాయి, కానీ ప్రభువు ఈ అపవిత్రమైనటువంటి పక్షిని ఎన్నుకున్నాడు. ఎందుకనంటే సమాజంలో నీచులైనటువంటి వారిని జ్ఞానులకు ఉపదేశించుటకు ఎన్నుకున్నాడని వాక్యం చెప్తున్నది. ఇంకొక విషయాన్ని చూద్దాము. ఆ రోజుల్లో కూడా జంతువులు అనేకం ఉండి ఉంటాయి. ప్రయాణ సాధనాలకి ఆ రోజుల్లో గుర్రాలను కూడా వాడి ఉంటారు. కానీ ప్రభువు యెరూషలేము పట్టణానికి ప్రయాణం చేయటానికి ఒక గాడిదను ఉపయోగించాడు. చాలామంది, ఎక్కువ మంది గాడిదలను పెంచుకోవడానికి ఇష్టపడం. చాలా తక్కువ మంది గాడిదలను పెంచుకొని వాటిపైన జీవన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఆ గాడిదలను ఇష్టపడరు. కానీ ప్రభువు ప్రయాణము చేయటానికి అల్పమైనటువంటి ఆ జీవిని, అపవిత్రమైనటువంటి ఆ జంతువును తెల్లని వస్త్రముల మీద నడిపించినటువంటి విధానాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ మనసులను ఆ సన్నివేశంలోనికి తీసుకొని వెళ్ళండి. గాడిద తెల్లని వస్త్రాలు పరచి జయజయలు పలుకుతున్నటువంటి ఆ యేసు ప్రభువు ఆ గాడిదను ఎక్కినప్పుడు ఆ గాడిద చేసుకున్నటువంటి పుణ్యం ఎంతో ఒక్కసారి ఆలోచించండి. ఆ గాడిద ఆశీర్వదించబడింది అనుకోవాలి. ఎందుకంటే సర్వోన్నతుడు, లోకరక్షకుడు ఆ గాడిద మీద ప్రయాణం చేశాడు. ప్రియమైన శ్వాసులారా, మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. పాప జీవితంలో ఉన్నాం. మనలను ఎన్నుకున్నాడు ఆ ప్రభువు. ఆ ప్రభు మనలను ఎన్నుకొని మనలను తన నీతి వస్త్రము కప్పి మనలను పరిశుద్ధులుగా చేసి మనలను ఆశీర్వదించాలని తలంచుతున్నాడు. చూద్దాం, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము ఈ యొక్క వాక్యములో నుండి. చిన్న దావీదును, బలశాలి అయినటువంటి గొలియోతును చంపటానికి ఉపయోగించుకున్నాడు. మహానుభావులు, బలశాలులు, ఆజానుభావులు, యుద్ధ శూరులు ఆ యుద్ధ భూమిలో ఉన్నారు. కానీ ప్రభువు ఎన్నుకున్నది ఆ చిన్న బాలుడైనటువంటి దావీదును మాత్రమే. ఆ బలశాలి అయినటువంటి గొలియోతుకు బుద్ధి నేర్పించటానికి, గర్వంతులై విరవీగుతున్నటువంటి ఫిలిష్తీయులకు బుద్ధి నేర్పించటానికి ప్రభువు చిన్న బాలుని ఎన్నుకున్నాడు. ఇంకొక విచిత్రాన్ని మనం చూద్దాము. గొలియోతు ఆజానుభావుడు, 6 మూరల జానుడు అంటున్నారు.
మహాబలశాలి అయి ఉండాలి. ఆయన వేసుకున్నటువంటి కవచాలు, ఆయన మోస్తున్నటువంటి దాలు, ఈటలు చాలా బరువైనని వాక్యము ఘోషిస్తున్నది. మరి ఇంతటి బలశాలి ఖడ్గాలతోనూ డాలులతోటూ కవచాలతోటి యుద్ధభూమిలో నిలబడినటువంటి ఈ యొక్క బలవంతుణ్ణి బలహీనుడైనటువంటి దావీదు ఒక్క గులకరాయితో హతమార్చాడు. దేంతోటండి? ఒక్క గులకరాయితో హతమార్చాడు. ఎందువలన? ఎలా జరిగింది? ఇక్కడ అంటున్నాడు కదా, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, బలవంతుడైనటువంటి ఆ గొలియోతును హతమార్చడానికి గొలియోతు వెనకాల ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్ల సైన్యానికి బుద్ధి సిగ్గు పరచడానికి ప్రభువు ఈ చిన్న దావీదుని ఎన్నుకొని అల్పమైనటువంటి చిన్న రాయితో వాడి ప్రాణాలు తీసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందువలనంటే యుద్ధము యెహోవాదే. దావీదు అంటున్నాడు, నేను కాదు యుద్ధం చేసేది, నేను బలహీనుడను, నేను బలము కలిగినటువంటి వాడను కాదు, కానీ నేను యుద్ధము చేయను, నా దేవుడు యుద్ధం చేస్తాడంటున్నాడు. అందువలన నీవు బలహీనుడవైనా, నీవు అజ్ఞానివైనా, నీవు నీచుడువైనా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చేతిలోనికి వస్తున్నావో నీవు పవిత్రుడవు, బలవంతుడవు, జ్ఞానివి అవుతావు. ఇంగ్లాండ్లో ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఒకసారి ఒక రాజు ఎప్పుడు ఒక ఖడ్గాని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ రాజు మహాబలశాలి. దాదాపు ఆయన హతమార్చినటువంటి సైనికుల యొక్క ఉంగరాలు కానీ బంగారాన్ని కానీ 8 తొట్టులో నింపారంటండి. అంటే చాలామందిని ఆయన హతమార్చి ఉండొచ్చు. ఒకరోజు ఒక సామాన్యమైనటువంటి వాడు ఈ రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఏంటి ఈ కత్తితోటేనా నువ్వు అనేక రాజ్యాలను జయించింది అని అన్నాడు. అప్పుడు రాజు చిరునవ్వు నవ్వి ఒక మాట అన్నాడంటండి, ఈ కత్తిలో ఏముంది? ఈ కత్తిని పట్టి కత్తిని తిప్పేటువంటి ఈ హస్తములో ఉన్నది, ఈ చేతిలో ఉన్నది బలము అని అన్నాడు. నీలో నాలో ఏ బలము లేదు ప్రియమైన విశ్వాసులారా. నీవెప్పుడైతే క్రీస్తులో ఉంటావో, నువ్వెప్పుడైతే నువ్వు క్రీస్తు వాడవవుతావో, నిన్ను ఏది అడ్డుకొనలేదు, నిన్ను ఏది ఆపలేదు. నిన్ను జయించగలిగినటువంటి శక్తి ఈ భూలోకంలో ఇంకొకటి ఏది ఉండదు, ఎప్పుడు క్రీస్తు నీలో ఉన్నప్పుడు. అదే దావీదు ఫిలిస్తీయులకు వివరించినటువంటి అంశము. వారిని సిగ్గుపరిచాడు. రెండవది చూద్దామండి. సుఖారు గ్రామానికి యేసుక్రీస్తు తన యొక్క సువార్తమానాన్ని పంపించటానికి ఎవరిని ఎన్నుకున్నాడండి? ఆ నీచురాలైనటువంటి ఆ సమరయ స్త్రీని కాదా? చూసారా? ఆ సమరయ స్త్రీ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. ఒకవేళ ఆమె సమాజంలో గౌరవం ఉన్నట్లయితే నీళ్లు తీసుకొని వెళ్ళటానికి సమూహంలో వచ్చే ఉండేదేమో, కానీ ఆమె ఉదయం వచ్చేది కాదు, సాయంత్రం వచ్చేది కాదు, మధ్యాహ్నం వచ్చేది, ఒంటరిగా వచ్చేది. దానిని బట్టి నాకేమర్థమవుతుందంటే ఆమె యొక్క ప్రవర్తన మంచిది కాదు అని అందరికి తెలుసేమో అనుకుంటున్నాను. మరి అంతటి నీచమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ స్త్రీ, వ్యభిచారములో మునిగి తేలుతున్నటువంటి ఆ స్త్రీని ఆ ప్రభువు తన సువర్తమానాన్ని ప్రకటించటానికి ఆ గ్రామానికి పంపించలేదా? ప్రభు అంటున్నాడు, నేను జీవజలాన్ని నీకు ఇస్తాను, నీవు నా దగ్గరికి రా అన్నప్పుడు, అయ్యా నేను ఇన్నిసార్లు వచ్చి ఈ నీళ్ళని తీసిపోవడం కష్టంగా ఉన్నది, నేను ఒక్కసారి తీసిపోతే సరిపోతుంది కదా, నాకు జీవజలాన్ని ఇవ్వు అని నేను అడుగుతాడు. అమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అన్నాడు. నాకు పెళ్ళి కాలేదు, నాకు వివాహం కాలేదు, నాకు భర్త లేడు అన్నది. ప్రభు అప్పుడు నవ్వాడో నవ్వలేదో నాకు తెలియదు, కానీ ప్రభు ఒక మాట అన్నాడు, నీకు పెళ్లి కాని మాట వాస్తవమే, సత్యమే, నీకు భర్త లేనటువంటి మాట కూడా వాస్తవమే, సత్యమే, నువ్వు సత్యం చెప్పావు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీ ఉన్నటువంటి భర్త కూడా నీకు భర్త
అంటే తనకి 6 పురుషులు ఉన్నారు. మరి ఎంత నీచమైనటువంటి జీవితాన్ని జీవిస్తుందో ఆ ప్రభువు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. మరి ఆ నీచురాలుని ప్రభువు సువర్తమానానికి వాడుకోలేదా? మరి నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క హస్తాలలో ఉన్నట్లయితే ఆ ప్రభువే మనలను పవిత్రులుగాను బలవంతులుగాను జ్ఞానులుగాను ఆయన తీర్చిదిద్దగలనటువంటి విశ్వాసము నీకు నాకు చాలా అవసరమై ఉన్నది. 3వ విషయాన్ని చూద్దామండి. పరాక్రమవంతుడు బలశాలి సైన్యాధిపతి అయినటువంటి కుష్ఠరోగి మీ అందరికీ తెలుసండి, నామాన్ని ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క పరాక్రమశాలి అయినటువంటి సైన్యాధిపతిని స్వస్థపరుచుటకు నీచురాలు బానిస బాలికను ప్రభువు వాడుకోలేదండి. ఎంతటి మహా గొప్ప కార్యము ఒక్కసారి ఆలోచించండి. రాజాధిపతి, రాజ్యాలను జయించినటువంటి మహావీరుడు, మహాశూరుడు ఆయన యొక్క రోగమును స్వస్థపరచుటకు ఒక బానిస బాలిక ఉపయోగపడలేదా? ప్రియమైనటువంటి విశ్వాసులారా, ప్రభు యొక్క క్రియలు మానవునికి చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఆయన తన భక్తుడిని పోషించడానికి కాకిని వాడాడు, నములిని మాత్రం వాడలేదు, అందమైన పక్షిని. ఆయన ప్రయాణం చేయటానికి గాడిదను వాడాడు, మహా అందమైనటువంటి గుర్రాన్ని వాడలేదు. గొలియాతును చంపుటకు చిన్న బలహీనుడైనటువంటి చిన్న దావీదుని ఉపయోగించాడు. ఆ పరాక్రమశాలి సైన్యాధిపతి అయినటువంటి నామానును స్వస్థపరచుటకు చిన్న బానిస బాలికను ఉపయోగించుకున్నాడు. చూశారండి, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గ్రహించాలి. నామానుని ప్రవక్త దగ్గరికి పంపించిన తరువాత ప్రవక్త నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమన్నప్పుడు నామాన్ ఏమంటున్నాడండి? నా దేశంలో నదులు లేకనా ఈ మురికి నదిలో నేను మునగాల అని అన్నాడు. చూశారండి, నదులలో కూడా అక్కడ భేదాన్ని చూశారు మీరు. ఆ నది మురికి కాలవై ఉంటుందేమోనని, మురికి నీళ్లతో ప్రవహిస్తుందేమో. చూసారా, ప్రభువు యోర్దాను నదిని ఆయన యొక్క స్వస్థత వరంగాను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకొక విషయాన్ని చూద్దాము. లోకరక్షకుడు యేసుక్రీస్తు రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు, మహదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడు, గోవిందుడైనటువంటి ఆ దేవుడు దీనురాలైనటువంటి మరియ గర్భములో జన్మించరాలేదా? చూడండి, ఈ విషయాన్ని మీరు క్లుప్తంగా మనం నేర్చుకోవచ్చు. క్రీస్తు జన్మించడానికి దీనురాలైనటువంటి ఒక మరియను, ఒక స్త్రీని ప్రభు ఎన్నుకున్నాడు కదా. చూసారా, ఆమె గర్భములో నుండే, కన్యక గర్భము నుండి కుమారుడు జన్మించును. ఆ కుమారుడు ఈ లోక రక్షకుడై ఉంటాడు, ఈ లోక పాపములను మోసుకొని పోతాడని చెప్పాడే. చూశారండి, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ లోక రక్షకుని మోసిందండి. లోక రక్షకుని ఈ లోకానికి మహాపురుషునిగా, యజ్ఞ పురుషునిగా మనకు ప్రసాదించిందండి. చూసారా, దేవుని యొక్క జ్ఞానము అమితమైనది, మానవులకు ఎవరికి అర్థం కానిది. మరి ఒకటి చూద్దాము. 5,000 పురుషులు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అప్పటికే చాలా దినాలైనవి, 3 దినాలు అయిపోయినవి. వారికి ఆహారము లేదు. ప్రభువు ఆయన యొక్క గుణగణాలను కూడా ఇక్కడ ప్రతిబింబిస్తున్నాడు. ఆయన దయగలవాడని ఇక్కడ ప్రతిబింబించాడు. అయ్యా, వీరిని అలా పంపించేస్తే అలసి సొలసి వారు దారి మధ్యలో పడిపోతారేమో, ఇప్పుడు వరకు వారికి భోజనం లేదు, బలహీనులై ఉన్నారు, వీరికి ఆహారం పెట్టండి అని శిశువులను అడిగినప్పుడు శిశువులు ఆశ్చర్యపోయారు. ఏంటండి, ఇంతమందికి ఒక్క పురుషులే 5,000 మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాకుండా, మరి ఇంతమందికి ఆహారము పెట్టాలంటే ఎంత కావాలో అని
వారు ఆశ్చర్యాన్ని, ఎందుకంటే శిశువులు ఈ లోక మాతృలు, ఈ లోకంలో జన్మించినటువంటి వారు జాలరులు, వారు ఎక్కువగా ఆలోచించినటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు లోకరక్షకునితో ఉన్నారని, లోకరక్షకుని యొక్క శిశువులని, లోకరక్షకుడైన దేవుని కుమారుడని వారు గ్రహించలేదేమో. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఆ ప్రభువుని చూస్తున్నప్పటికి కూడా వారు అనుమానాన్ని వెళ్ళపుచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ యొక్క 5,000 మంది ఆకలిని తీర్చడానికి, 5,000 మందిని తృప్తిపరచడానికి, 5,000 మందిని బలపరచి శరీరకంగాను ఆధ్యాత్మికంగాను ప్రభువు బలపరిచి చూశాడే. ఆ బలపరచటానికి ప్రభువు ఉపయోగించుకున్నది చిన్న బాలున్నే కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందిని పోషించగలిగినటువంటి ఆ మహాదేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడండి? చిన్న బాలుణ్ణి ఉపయోగించుకున్నాడు. అందుకే అంటున్నాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని ఎన్నుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికలేని వారిని, చూశారండి, ఎన్నికలేని వారిని ఎన్నుకున్న వారిని వ్యర్థపుచ్చాడు ఆ ప్రభువు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఒక్క విషయాన్ని మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు మనలను ఎన్నుకున్నాడు, మనలను క్రైస్తవులుగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి మనందరము బలవంతులుగాను జ్ఞానులుగాను ఎన్నుకొనబడినటువంటి వారిగాను జీవించాలని నేను మనవి చేస్తున్నాను. జ్ఞానులైనటువంటి రాజులను క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చటానికి ఎర్రివారైనటువంటి జాలరులను ఎన్నుకోలేదా? పెంట కుప్ప నుండి మిమ్మల్ని లేపి రాజుల ముందున నిలబెట్టువాడును నేనే. చూశారండి, నీచులైనటువంటి మిమ్ములను నేను పైకి తీసి రాజుల మధ్య మిమ్ములను కూర్చుండబెడతాను అంటున్నాడు. అదే శిశువుల యొక్క జీవితాలలో జరిగినటువంటి మహా గంభీరమైనటువంటి కార్యము. శిశువులు జాలరులు, వారికి తెలిసిందల్లా ఒకటే, కొంతమంది శిశువులకు తెలిసిందల్లా ఒకటే, చేపలను ఎప్పుడు పట్టాలి, చేపలను ఎలా పట్టాలి, ఆటు పోటు తెలిసినటువంటి వారు మాత్రమే. కానీ వారు మహాజ్ఞానమును సంపాదించి మహాబలిష్టమైనటువంటి ఆ రోమా సామ్రాజ్యాన్ని గడగడగడలాడించారు. ఎంతటి మహా అద్భుతమైనటువంటి కార్యమో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన విశ్వాసులారా. ఎర్రి జాలరులు రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించారు. లోకరక్షకుని మోయటానికి సామాన్యమైనటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. మహాపరక్రమశాలి అయినటువంటి నామాని యొక్క రోగమును స్వస్థపరచుటకు బానిసైనటువంటి బాలికను ఎన్నుకున్నాడు. 5,000 పురుషులను తృప్తిపరచడానికి ప్రభువు చిన్న బాలుని ఎన్నుకున్నాడు. సుఖారు గ్రామానికి సువర్తమానాన్ని పంపించటానికి నీచురాలైనటువంటి వ్యభిచార స్త్రీని ఎన్నుకున్నాడు. అందువలన మన దేవుడు కుమ్మరి, మనము పాత్రలము. కుమ్మరి చేతిలో నీవు నేను ఉన్నట్లయితే మనను మించినటువంటి మహానుభావులు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరని మీకు విన్నవించుకుంటున్నాను. ఆ ప్రభు గొప్పవాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పనికి వచ్చినటువంటి పాత్రలుగానే ఉంటారు, కానీ పనికి మారిన పాత్ర వలె ఉండరు. అందుకనే నీవు నేను కుమ్మరైనటువంటి యేసుక్రీస్తు చేతిలో ఉండాలని మనవి చేస్తున్నాను. ఏ రోజును సిగ్గుపరచలేదా ప్రియమైన విశ్వాసులారా? ఏ రోజు క్రీస్తుని చంపాలని, క్రీస్తుని హతమార్చాలని ఉద్దేశంతో ఉండి తెలివితేటలను ప్రదర్శించి ఆయనను హతమార్చాలని చూసినటువంటి ఆ ఏరేదును ప్రభువు సిగ్గుపరచలేదా? ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుడు ఆయన భక్తుని బ్రతికించుటకు కాకిని ఉపయోగించాడు. ఆయన ప్రయాణం చేయుటకు గాడిదను ఉపయోగించాడు. నీచమైన అపవిత్రమైనటువంటి పక్షులను, జంతువులను, నీచులైనటువంటి మనుషులను
ఎర్రితనముతో కూడినటువంటి మనుషులను, అజ్ఞానముతో నిండినటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని ప్రభువు ఉపయోగించుకొని తన కీర్తి ప్రతిష్టలను ప్రచురింప చేయలేదా? ప్రియమైనటువంటి విశ్వాసులారా, దయచేసి ఒక విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన దేవుడు పరమదేవుడు, మన దేవుడు మహాదేవుడు, మన దేవుడు భయంకరుడు, మన దేవుడు పరక్రమవంతుడు, మన దేవుడు గోమాంసమును విందుగా ఆరగించిన గోవిందుడు. నా దేవుడు నీ దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజై ఉన్నాడు. నీవు భయపడవలసినటువంటి పని ఎక్కడా లేదు. ఎందుకంటే నిన్ను నీవు ఆ ప్రభువుకి అర్పించుకోవాలని, ఆ ప్రభు యొక్క హస్తాలలో నీవు ఉన్నట్లయితే ప్రభువు యొక్క సేవకు ఆయన చిత్తానుసారంగా ఆయన్ని నిన్ను నన్ను వాడుకుంటాడు. అలాగనే వాడుకున్నాడు. అజ్ఞానులైనటువంటి శిశువులను తన సేవను కొనసాగించుటకు ప్రపంచమంతటిలో ఆయన వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. సువార్త సేవను వారు కొనసాగించారు. ప్రభు యొక్క వాక్యాన్ని వారు ప్రచురించారు. అనేకమైనటువంటి అద్భుతాలను చేశారు. చనిపోయిన వారిని లేపారు. చెవిటి వారికి వినికిడినిచ్చారు. కుంటి వారికి నడకనిచ్చారు. దెయ్యాలను వెళ్ళగొట్టారు. వారు ఎక్కడ నేర్చుకున్నారండి? బలవంతుడైనటువంటి ఆ మహాప్రభువు దగ్గరే. మరి నీవు నేను ఏమి నేర్చుకుంటున్నాము? నీవు నేను ఎంతవరకు మనలను మనము ఆ ప్రభువుకి సమర్పించుకుంటున్నాము? ఒకవేళ క్రైస్తవ జీవితము జీవిస్తున్న నీవు నేను దేవునికి మనము సమర్పించుకోకపోయినట్లయితే వ్యర్థమైన జీవితమే అవుతుంది, కానీ అది ప్రయోజనమైనటువంటి జీవితము కాదు. ప్రయోజనమైన జీవితము కావాలి అంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. ఒకరోజు ఒక రాజుగారు తన ప్రజల మీద, తన సైనికుల మీద అనుమానం వచ్చింది. నన్ను వీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారని వారిని పరీక్షించడానికి ఒక ప్రకటన చేశాడు. మైదానంలో మీకు అవసరమైనటువంటి వస్తువులను నేను పెడుతున్నాను, వచ్చి మీకు అవసరమైనటువంటి వస్తువులను దేనిని తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఆ యొక్క వస్తువులను మైదానంలో పెట్టి ఆయన ఆ వస్తువుల మధ్య కూర్చున్నాడు. అందరూ వచ్చి వారికి కావాల్సినటువంటి వస్తువులను ఏర్పాటు చేసుకొని నిలబడ్డారు వెళ్ళిపోవటానికి. ఒక పల్లెటూరు చిన్నది ఆతృతతో వచ్చింది. ఆ మధ్యలో కూర్చున్నటువంటి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ఈ వస్తువులన్నీ ఏదైనా తీసుకుపోవచ్చా? తీసుకుపోవచ్చు. ఈ వస్తువులన్నీ ఎవరి ప్రభువా? ఇవన్నీ నేను పెట్టినాను. అలాగైతే నాకు ఏ వస్తువు వద్దు, నీవే కావాలి. నీవు నావాడు అయితే ఇక్కడ వస్తువులన్నీ నావే. శ్వాసలారా, లోకము ఆయనదే, కొండ మీద పశువులు, వెండి బంగారములు ఆయనవే. ఆయన నీవాడైతే సమస్తము నీదే. ప్రియమైన శ్వాసలారా, ఆయనను కోరుకుందాము. ఈ లోకభోగాలను కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను చూడవద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులను చూడవద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరిని చూడకుండా ఆ ప్రభువును చూచి ఆ ప్రభు రాజ్యంలో చేరుటకు ప్రభువు మీకు నాకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరమందు ఆసీనుడవైన దేవా, పరమ పవిత్రుడవై ఈ యొక్క జగత్తుని నీతి న్యాయములతో పరిపాలన చేయుచున్న తండ్రి, నీ నామమును ఘనపరచుటకై వింటున్న వారిని, బోధిస్తున్న వారిని దీవించమని, ఈ యొక్క హోప్ ఛానల్ వారిని, ఈ పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నీ ఘనత కొరకు మమ్మల్ని అందరిని ఉపయోగించుకొని మహిమయు ఘనతయు ప్రభావమును చేకూర్చుకొనమని ప్రభునామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.